క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించి మనకు ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గడియలో ప్రభువు రాక ఆలస్యమై ఒకవేళ మనం పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధతలోనే మనము చనిపోయినట్లయితే, మనము సమాధి చేయబడిన తర్వాత ప్రభు యొక్క రెండవ రాకడ గడియలో మనం సమాధులు తెరవబడతాయి. మన మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనమందరము కూడా లేపబడుతాం. ఇది రెండవ పునరుత్థానం. మనకు మొదటేమో పాత నిబంధన భక్తుల మొదటి పునరుత్థానం, వారి తర్వాత రెండవ పునరుత్థానం మనకుంటుంది క్రీస్తు రెండవ రాకడలో. మూడవ పునరుత్థానం విడిచిపెట్టబడిన పాపిష్టి జనాంగం ఎవరైతే ఉంటారో, అంటే బైబిల్ గ్రంథంలో ప్రభువు రాకడ గడియలో మూడు గుంపులు ఆగిపోతారు. మొదట ఆగిపోయేవారు నామకర్త క్రైస్తవులు. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకోనండి. రెండవది ఇజ్రాయేలు ఆగిపోతారు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 చదువుకో. మూడవదిగా అన్యులు, యెషయా 2వ అధ్యాయం 20-21. ఇలాగ అన్యులు, ఇలాగ ఇజ్రాయేలు, ఇలాగ నామకర్త క్రైస్తవులు మూడు గుంపులు ఆగిపోవడం జరిగిపోతుంది. బైబిల్ చెబుతూ ఉంటున్నది. వీరు ఆగిపోయిన తర్వాత నామకర్త క్రైస్తవుల్లో మార్పు అనేది వస్తుంది. 7 ఏళ్ల శ్రమకాలాల్లో వారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రపంచ నియంత ప్రభువు నమ్ముకున్న వ్యక్తుల్ని శిరచ్ఛేదం చేస్తాడు. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఇంటికి వెళ్ళి నువ్వు చదువుకో. 7 ఏళ్ల శ్రమకాలములో నామకర్త క్రైస్తవులు ఆగిపోయిన తర్వాత వారితో కలిసి ఉండిన నిజ క్రైస్తవులు వెళ్ళిపోతే అప్పుడు వీరికి మార్పు వస్తుంది. మాతో కూడా ఆత్మీయంగా ఉన్నటువంటి వారు మమ్మల్ని హెచ్చరిక చేశారు, మారమన్నారు, మేము మారలేదు. పరిశుద్ధంగా ఉండమన్నారు, మేము ఉండలేదు. వారు వెళ్ళిపోయారు, మేము ఆగిపోయాం. అప్పుడు వీరికి జ్ఞానోదయం వస్తుంది. అప్పుడు వీరు స్పందిస్తారు. అప్పుడు వీరందరూ కూడా ప్రభువుని తెలుసుకుని జీవించడం జరుగుతుంది. ప్రపంచాన్ని అంతా 7 ఏళ్ల కాలములో మార్పు చెందినటువంటి నామకర్త క్రైస్తవులను తన వారెవరో క్రీస్తు వారెవరో తెలుసుకోవటానికి 666వ సంఖ్య చేతికి నుదుట వేయడం జరుగుతుంది. ఎవడు వేసుకోడో వాడు క్రీస్తువాడు. అలాంటి వానిని ప్రకటన 24 ప్రకారం వాడు శిరచ్ఛేదం చేయబడతారు. అనగా 7 ఏళ్ల శ్రమకాలములో ఎక్కువగా హతసాక్షులైపోతారు నియంత ద్వారా క్రీస్తు నిమిత్తం. ఏడేళ్ల శ్రమకాలం పూర్తి అయిపోయిన తర్వాత దేవాతి దేవుడు పాత నిబంధన కాల భక్తులను, క్రొత్త నిబంధన వధు సంఘాన్ని, దూతల పరివారాన్ని అందరినీ తీసుకుని వచ్చి ప్రపంచానికి నట్టి నడిబొడ్డున యూఫ్రటీసులో సింహాసనం వేసుకొని యెరూషలేమును రాజధానిగా చేసుకొని సింహాసనాసీనుడైన రాజుగా కూర్చుని తన వధువు సంఘాన్ని దేవుడు తన ప్రక్కన కూర్చోబెట్టుకొని ఆయన 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేయడం జరుగుతుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలములో బైబిల్ చెబుతూ ఉంది. అదే ప్రకటన 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో 7 ఏళ్ల శ్రమకాలములో దేవుని నిమిత్తం హతసాక్షులైనటువంటి వారు బ్రతికింపబడిన వారై వారు పునరుత్థానాన్ని పొంది 1000 ఏళ్ల పరిపాలనలోనికి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారని బైబిల్ చెబుతూ ఉంది. 3 పునరుత్థానాలు. ఒకటి పాత నిబంధన వస్తే మనం క్రొత్త నిబంధన కాలంలో వధు సంఘమైన మనం 7 ఏళ్ల శ్రమకాలంలో హతసాక్షులైన వారు. ఇలాగ 3 పునరుత్థానాలు ఉంటాయి. ఈ 1000 ఏళ్ల పరిపాలనా కాలములో దేవుడు రాజుగా ఉండి ఆయన వధు సంఘాన్ని ఆ రాజైనటువంటి దేవుని దగ్గర పెట్టుకొని
మనల్ని ఏం చేస్తాడు అంటే 7:18 ప్రకారం దానియేలు మహోన్నతుని యొక్క పరిశుద్ధులే రాజ్యాధికారాన్ని పొందుకొని యుగయుగములు వారు ఏం చేస్తారు? పాలిస్తారు. ఆ మహోన్నతుని యొక్క రాజ్యమే నీతి రాజ్యం. అది 1000 ఏండ్ల పరిపాలనా కాలం. నువ్వు పరిశుద్ధురాలుగా, నువ్వు పరిశుద్ధుడిగా జీవించగలిగితే 1000 ఏండ్ల పరిపాలనా కాలములో నీవు అని నీకు ఇచ్చేటువంటి రాజ్యాన్ని ఆయనతో పాటు నువ్వు పరిపాలించగలుగుతావు. ఎంత గొప్ప ధన్యత తల్లి! పరిశుద్ధత సమాధిలో నుండి లేపుతుంది. పరిశుద్ధత మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా చేస్తుంది. పరిశుద్ధత వచ్చిన క్రీస్తుతో కలిసి పరలోకానికి పోరిస్తుంది. ఆ పరిశుద్ధత క్రీస్తుని చూడడానికి, ఆ పరిశుద్ధత నిత్య జీవాన్ని ఇవ్వటానికి, ఆ పరిశుద్ధతే మహోన్నతుని యొక్క రాజ్యములో నీవు కూడా నీవు ఒక యువరాజుగా, యువరాణివిగా నీ ఉండి ఆయనతో పాటు రాజ్యం చేయగలుగుతావు. ఒక పరిశుద్ధమైన జీవితం భవిష్యత్తులో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రియుడైన యేసుక్రీస్తు ఉద్యానవనమన తన సంఘములో నిన్ను నన్ను మనలందరినీ ఒక చెట్టుగా నాటాడు. నాటబడిన మనలో మారు మనసు తగిన ఫలం. 2 పరిశుద్ధత కలుగొట్టే ఫలం. ఈరోజు ఆలోచించు. పరిశుద్ధత ఉంటే యేసు నీతో, నీ ఇంటితో, సంఘముతో ఉన్నట్లే. పరిశుద్ధత ఉంటే మట్టి దేహం పోయి మహిమ దేహం వచ్చి ఆయనతో వెళ్ళిపోయినట్లే. పరిశుద్ధత ఉంటే ఆ దేవాతి దేవుని యొక్క మహోన్నతిని రాజ్యాన్ని ఒక పాలించే వ్యక్తివిగా నీవు కాగలుగుతావు. ఇది సత్యం. పరిశుద్ధత వలన ఎన్ని లాభాలు నీకుంటున్నాయో ఒక్కసారి నీవు ఆలోచించు. ఎప్పుడైనా ఎన్నడైనా నీ కుటుంబ వ్యవస్థలో భార్యగా, భర్తగా కూర్చుని పరిశుద్ధతను గురించి, మార్పును గురించి మాట్లాడుకున్నారా? మీ గర్భాన పుట్టిన మీ పిల్లలను కూర్చోబెట్టుకొని మార్పు మనస్సును గురించి, పరిశుద్ధతని గురించి ఎక్కడైనా మాట్లాడగలిగారా? లేకపోతే మన బ్రతికిన కాలంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేటట్టుగా ఉంటున్నాడు అని రావటానికి ముందుగానే లోకంలో జరగవలసిన ప్రవచనాలన్నీ కూడా జరిగిపోయాయి. కాబట్టి ఈ రోజుల్లో మనం మెలకువ కలిగి మనం సిద్ధపడాలి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, పౌలు ఒక మాట అన్నాడు. యేసుప్రభు చెప్పిన మాటకు, పౌలు చెప్పిన మాటకు 2 ఒకటిగా మనకు కనిపిస్తాయి. యేసుప్రభు ఏం చెప్పాడు, పౌలు ఏం చెప్పాడు? మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. యేసుప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 13:35 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకేటప్పుడు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసేటప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. చూడండి అమ్మా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. యజమానుడు ప్రొద్దుగుంకేటప్పుడు వస్తాడు, అర్ధరాత్రి కాలంలో వస్తాడు, కోడి కూసేటప్పుడు వస్తాడు, తెల్లవారుజాము వస్తాడు, తెలియదు. అసలుకు ప్రొద్దుగుంకడం చీకటి, అర్ధరాత్రి చీకటి, కోడి కూసేది చీకటి, తెల్లమారి చీకటే. ఈ 4 కాలాలు చూస్తే చీకటే. అంటే యేసుక్రీస్తు ప్రభు రాత్రి కాలంలో వస్తాడు. ఎప్పుడు వస్తాడమ్మా? ప్రొద్దుగుంకేది చీకటే కాదా? అర్ధరాత్రి చీకటే కాదా? కోడి కూసే చీకటే కాదా? తెల్లవారుజాము చీకటే కాదా? ఈ 4 కాలాలు చీకటి. అంటే రాత్రి కాలములో యేసు ప్రభు వస్తాడు అని దాని అర్థం. అంటే ఇండియాలో రాత్రి, అమెరికాలో పగలు. అయితే బైబిల్ ఏం చెబుతుంది? ఆయన రాత్రి కాలంలోనే వస్తాడు అని ఉంది బైబిల్లో. ఎలా రాత్రి కాలంలో వస్తాడు? ఒక్కొక్క దేశంలో చూస్తే కాలాలు మాత్రం సమానంగా ఉండవు. చూడండి, ఉదయాన సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించిన వెంటనే ప్రకృతి అంతా కూడా వెలుగుమయం, పట్టపగలుగా ఉంటుంది. అదే సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రకృతిలో ఏం ఏర్పడుతుంది తల్లి? ఉదయిస్తే పగలు, అస్తమిస్తే చీకటి. ఇది ప్రకృతి ధర్మం. అసలుకు మన దేవుడు ఎవరు? మన దేవుడు
ఆయన నీతి సూర్యుడు. నీతి సూర్యుడు యేసుక్రీస్తు. ఆయన యూదా బెత్లెహేములో ప్రకృతి సూర్యుడు ఉదయించినట్లు యూదా బెత్లెహేములో క్రీస్తు ప్రభుల వారు ఉదయించాడు, జన్మించాడు. ఆయన జన్మించినటువంటి క్రీస్తు ప్రభువు లోకానికి ఏంగా పరిచయం చేసుకున్నాడు? నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను అని. నీతి సూర్యుడు ఆయన జన్మించాడు అంటే ఉదయించాడు అని అర్థం. ఆయన ఉదయించిన క్రీస్తు లోకానికి నేను వెలుగు అంటున్నాడు. క్రీస్తు ఉన్నంత కాలము వెలుగు, సూర్యుడు ఉన్నంత వరకు వెలుగు. సూర్యుడు హస్తమించిన తర్వాత చీకటి. యేసుక్రీస్తు ఉన్నంత వరకు వెలుగే. ఆయన ఎప్పుడైతే హస్తమించాడో, మరణించాడో, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది చీకటి కాలం. సూర్యుడు ఉన్నంత వరకే వెలుగు, పగలు. అస్తమిస్తే రాత్రి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నంత వరకే పగలు, వెలుగు. ఆయన అస్తమించాడు, మరణించాడు. మరణించినది మొదలుకొని క్రీస్తు రాక వరకు కూడా ఇది ఏ కాలము తల్లి? ఏ కాలం? చీకటి కాలం, రాత్రి కాలం. అది తెలుసుకున్న పౌలు ఏమన్నాడు తెలుసా? రోమా 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. రోమా 13:12 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. 13:12 చదువుకుందాం. అమ్మా, రాత్రి చాలా గడిచి, చాలు నాయన, రాత్రి చాలా గడిచిపోయాది. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద హస్తమించాడు, మరణించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇది రాత్రి కాలమే. రాత్రి కాలంలో ఉన్నటువంటి మనకు పౌలు అంటున్నాడు, రాత్రి చాలా గడిచిపోయింది అంటే నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభుల వారు మరణించింది మొదలుకొని ఇప్పటి వరకు ఇది రాత్రి. ఈ రాత్రి చాలా గడిచిపోయింది. ఇప్పుడు ఏది సమీపిస్తున్నది? పగలు సమీపిస్తున్నది. అంటే ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో ఆయన వస్తున్నాడు కాబట్టి పగలు సమీపిస్తున్నది. నిజమే, మనం పగలు సమీపించే కాలములో ఉంటున్నాం. రెండవ రాకడలో మళ్ళీ నీతి సూర్యుడు వస్తున్నాడు అంటే పగలు సమీపిస్తూ ఉన్నది. ఆయన రాకడంత సమీపంగా ఉంది. అందుకనే ఉద్యానవనమన్న సంఘములో దేవుని చేతిలో ఒక చెట్టుగా నాటబడిన నీవు మారు మనస్సుకు తగిన ఫలం, పరిశుద్ధత కలుగుటే ఫలం. ఈ ఫలమును ఫలించిన దానివి, ఫలించిన వాడవైతే పగలు సమీపిస్తూ ఉన్నది. నీతి సూర్యుడు వస్తున్నాడు అంటే పగలు సమీపిస్తుందని దాని అర్థం. ఆయన వచ్చి ఫలించని నిన్ను దేవుడు తీసుకొని పరమునకు వెళ్ళిపోతాడు. అందుకే తన ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును తనకిష్టమైన ఫలముల నిమిత్తం. నువ్వు ఫలించలేకపోతే ప్రభువు నీ దగ్గరికి రాలేడు. నువ్వు కొనిపోబడలేవు. చివరిగా ఒక్క మాట చెబుతా, అదే రోమా పత్రిక నీవు చూడు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? చదువుకుందాం. హెబ్రీ చదువుకుందాం. మొదట 12వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 12:11 చదువుకుందాం త్వరగా. మరియు చదువుతాను. గమనించాలి. ఏ ఫలం అది? సమాధానకరమైన ఫలం. మూడో ఫలం ఏం తల్లి? సమాధానకర ఫలం. ఇప్పుడు ఉద్యానవనం అనేది ఏది? ఏ చెప్పండి? సంఘం. ఇప్పుడు సంఘములో దేవుని చేతి గుండా నువ్వు సంఘములో ఒక చెట్టుగా నాటబడిన వ్యక్తివి. ఇప్పుడు నీలో ఉండాల్సిన మూడవ ఫలం ఏది? సమాధానకరమైన ఫలం. కొండ మీద ప్రసంగంలో దేవుడేమన్నాడు? సమాధానపరచువారు వారు దేవుని కుమారులు. నీవు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు అయితే నీ దేవుడు నీకేమవుతాడు? తండ్రి అవుతాడు. నీ తండ్రి ఎక్కడ ఉంటాడు? పరలోకములో ఉంటాడు.
ఈ భూమి మీద నీవు దేవునితో, ఈ భూమి మీద సాటి వ్యక్తితో నువ్వు సమాధానం కలిగిన వ్యక్తిగా ఉంటే తప్పనిసరిగా వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని కుమార్తె అయిపోతావు, దేవుని కుమారుడు అయిపోతావు. దేవుడు నీకు తండ్రి అయిపోతాడు. నీ తండ్రి పరలోకంలో ఉంటాడు. ఈ భూమి మీద నువ్వు సమాధానంగా ఉన్నావు కాబట్టి ఆ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి ఆడు కుమార్తెగా కుమారుడుగా ఆయనతో ఉండడం జరుగుతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ కుటుంబములో, నీ సంఘములో, సమాజములో సమాధానంగా ఉన్నామా మనము? ఎవరితోనైనా విభేదం, శత్రుత్వం, అసమాధానం, ప్రేమలేనితనం, ద్వేషం. ఈరోజు నువ్వు ఏ దేవుని ఏ మేలు అడుగుతున్నావో, నీ దేవుని ఏ ఆశీర్వాదాన్ని కోరుతున్నావో, ఆయన నుండి నువ్వు పొందే మేలు, ఆయన నుండి నువ్వు పొందే ఆశీర్వాదానికి ఇదే ఒకవేళ అడ్డు రావచ్చు. నువ్వు సమాధానపడు. అది లేకపోతే నువ్వు ఎదురు చూచే ఒక్క ఆశీర్వాదం కూడా దేవుని దగ్గర పొందుకోలేవు. నేను పెద్దదాన్ని, వారి చిన్నవారు, నేనేంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేది. ఆ ఈగో ఉండకూడదు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? పరమగీతం 1వ అధ్యాయం 14లో నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానము అని పరమగీతం 1:14లో చెప్పబడుచు ఉన్నది. అసలుకి ఏంటి ఆ వాక్యం? నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానం. ఏది ఎంగేది? ఏది ద్రాక్షవనం? ఏది పూగుత్తులు? ఏది కర్పూరం? ఇవన్నీ వివరించటానికి సమయం చాలదు. ఒక్కటే, నాకు నా ప్రియుడు ఎంగేది. ఎంగేది అనేది ఒక్కటి మీరు చూడండి. ఎంగేది అనేది ఇది ఒక అరణ్య ప్రాంతం. ఇది సౌలు దావీదును చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దావీదు పరివారం ఎంగేది అరణ్యములో ఒక గుహ ఉంది. ఆ గుహలో వీరు దాక్కున్నారు సౌలుకు భయపడిపోయి. ఎంగేది అరణ్యములో దావీదు ఉంటున్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత సౌలు 3000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని దావీదుని వెతుక్కుంటూ ఎంగేదికి వెళ్ళిపోయాడు. ఎంగేదికి వెళ్ళిపోయిన తర్వాత ఎంగేది అరణ్యములో ఉన్న ఒక గుహలో దావీదు పరివారం ఉంటున్నారన్న విషయం సౌలుకు తెలియదు. అయితే ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు. సౌలు గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత దావీదు పరివారం సౌలును చూశాడు. ఎలా చూశాడు అంటే సౌలు శంఖానివర్తికి పోయెను ఉంది బైబిల్లో. ఆ గుహ దగ్గర సౌలు శంఖానివర్తికి పోయెను. శంఖానివర్తి అంటే సౌలు మూత్ర విసర్జన నిమిత్తంగా వెళ్ళగలిగాడు. దావీదు పరివారం చూశాడు. నేను చంపటానికి వచ్చిన శత్రువు చేతికి అప్పగించకుండా శత్రువునే దావీదు నీ చేతికి అప్పగిస్తుంటున్నాడు. ఖడ్గాన్ని పట్టుకొని కంఠాన్ని కొట్టేసేయ్, చంపేయ్. పరివారం ప్రోత్సహించిన వెంటనే దావీదు ఖడ్గాన్ని తీసుకుని సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌలు దావీదును చూడలే. దావీదు మాత్రం సౌలు దగ్గరికి వెళ్ళి తన మీద ఉన్న పై వస్త్రం సౌలుకు తెలియకుండానే కోసేశాడు. కోసేసి వెనక్కి వచ్చేటప్పుడు మనస్సాక్షి గద్దించింది, దేవుని చేత అభిషేకించబడిన వాడే పై వస్త్రాన్ని కోసేశానే మనసు నొచ్చుకోగలిగాది. అంతే, నా ఏలినవాడా రాజా సౌలా దావీదన్న వెంటనే సౌలు వెనక్కి తిరిగి చూడగలిగాడు. దావీదే. వెంటనే దావీదు సౌలు దగ్గర సాష్టాంగపడి నమస్కరించగలిగాడు. కత్తితో కంఠాన్ని కొట్టాలి కానీ వస్త్రాన్ని కోసాడు అంటే అక్కడ దావీదు సౌలుని ఏం చేశాడుమా? క్షమించేశాడు. సాష్టాంగ పడిపోయాడు అంటే శత్రువు దగ్గర తనుగా తగ్గించుకున్నాడు, విధేయత చూపించగలిగాడు. ఇక దావీదు ఏమన్నాడు? సౌలు ఏమన్నాడు తెలుసా దావీదును? దావీదు, నీకు అపకారం చేయటానికి వచ్చాను, నాకు ఉపకారం చేశావు, నువ్వు నాకంటే నీతిమంతుడవయ్యా. ఒక శత్రువు చేత దావీదు చెప్పించుకున్నది. ఇప్పుడు నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానము అంటే ఎన్గేదిలో సౌలు ఉన్నాడు, ఎన్గేదిలో దావీదు ఉన్నాడు. ఎన్గేదిలో ఉన్నటువంటి దావీదులో నుండి సౌలు దగ్గర ప్రత్యక్షమైనది ఏమిటి అంటే క్షమ, విధేయత, ఉపకారం. అదే
కత్తితో కంఠాన్ని కొట్టలేదు అంటే క్షమించాడు. సాష్టంగ పడ్డాడు, విధేయత చూపాడు. అపకారము చేసే వ్యక్తి ఉపకారం చేశాడు. అందుకే ఎన్గేది యొక్క ప్రాంతములో దావీదులో నుండి సౌలు దగ్గర, శత్రువు దగ్గర ప్రత్యక్షమైనది క్షమా, విధేయత, ఉపకారం. ఈటె విసిరివేశాడు చంపాలని. 3,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు చంపటానికి. అలాంటి వ్యక్తిని ఖడ్గముతో కంఠాన్ని కొట్టకుండా వదిలాడంటే క్షమించేశాడు. అమ్మా, నీ ఎడల ఎవరైనా తప్పే చేయని క్షమించేయి తల్లి, ప్రేమించేసేయి, నీలో కలుపుకో. అయ్యా, నీది తప్పు లేదు, నీది తప్పు లేదు, మారే తప్పుండని క్షమించేసేయి, క్షమించేసేయి, ప్రేమించు, ఐక్యంగా ఉండు, సమాధానపడు, కలిసి మనం బ్రతుకుదాం. బైబిల్ ఏమంటుంది? పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుడి. నువ్వు ఒక వ్యక్తితో సమాధానము, ఐక్యతను పడలేదు అంటే నీలో పరిశుద్ధాత్మ లేదు. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని వ్యక్తివి కాదు. నువ్వు దేవుని వ్యక్తివి కాకపోతే శత్రువును శత్రువుగానే చూస్తావు, మిత్రునిగా నీవు చూడలేవు. దావీదు లాంటి వ్యక్తే ఎన్గేదీలో తనలో నుండి ప్రత్యక్షమైనదే క్షమా, విధేయత, ఉపకారం. చంపటానికి వచ్చిన వ్యక్తి విషయంలో అలాంటి మంచి మనస్సు కలిగాడు. మాటతో, వారి చేష్టలతో, వారి ప్రవర్తనతో నీకు కీడు కలిగించడం, నేను బాధ పెట్టడం, నేను కృంగదీయడం ఎంతమంది ఉండినా నీ మోకాళ్ళు నేల మీద వేసి, దేవా క్షమించే మనసిచ్చే ప్రభా, క్షమించేసేయి. బైబిల్ చెబుతుంది సమాధానకరమైన ఫలం. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ఉద్యానవనమన్న తన సంఘంలోనికి ఆయన తనకిష్టమైన ఫలముల కోసం వస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలం, పరిశుద్ధత కలుగుట ఫలం, సమాధానకరమైన ఫలం. ఈ 3 ఫలాలు సంఘములో నీలో ఉంటే దేవుడిని దగ్గరికి వస్తాడు. ఆయనతో పాటు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు.